హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన ఏపీఎస్సి అటవీ శాఖకు సంబంధించిన ఏబీ ఏబీఓ అండ్ ఎఫ్బీఓ ప్రిలిమ్స్కి సంబంధించి కీ డిస్కస్ చేద్దాం. ఇది పేపర్ సెట్ సి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ సంవత్సరం నాటికి భారతదేశం నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడానికి ప్రతిజ్ఞ చేసింది అని చెప్పేసి అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 2070. యాక్చువల్లీ నరేంద్ర మోదీ 2021 నవంబర్లో జరిగిన COP26 సమావేశంలోని హామీ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో బాహ్య పరిరక్షణకు ఉదాహరణ ఏది అన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది అని చెప్పేసి అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. యాక్చువల్లీ దీనినే మొదట హెయిలీ నేషనల్ పార్క్ అని పిలిచేవారు. ఇది 1936లో స్థాపించబడింది. ఇది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్, నైనిటాల్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, CITES అంతరించిపోతున్న జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం వీటిని నియంత్రిస్తుంది అని చెప్పేసి అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అంతరించిపోతున్న జాతులలో వ్యాపారం. నెక్స్ట్ క్వశ్చన్, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 6. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పట్టుపురుగులతో ఉత్పత్తి చేయనిది ఏది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సబ్రా పట్టు. యాక్చువల్లీ ఈ సబ్రా పట్టు అనేది కిత్తలి అనే ఫైబర్ నుంచో వస్తుందన్నమాట. అంటే కిత్తలి అనే మొక్క నుండి తీసిన ఫైబర్తో వస్తుంది పట్టు. కానీ మిగిలిన ఎరిపట్టు, ముగాపట్టు, కోసాపట్టు అనేవి ఈ మూడు కూడా పట్టు పురుగుల నుంచి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సెంట్రల్ అగ్మార్క్ ల్యాబొరేటరీ ఎక్కడ కలదు అని చెప్పేసి అన్నాడు అనమాట. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నాగపూర్. ఎయిత్ క్వశ్చన్, భారతదేశంలోని ఈ క్రింది తెగలలో వేట తెగ కానిది ఏది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, రాజస్థాన్లోని మీనా తెగ. మిగిలిన 3 తెగలు అంటే చెంచు కానీ, కమర్ కానీ, ఇరువ కానీ, ఈ 3 తెగలు ఏంటంటే వేట ఆధారంగా నివసించే తెగలు. కానీ రాజస్థాన్లోని మీనా తెగ మాత్రం వ్యవసాయం మీద డిపెండ్ అయి బతుకుతారనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి, గోల్డెన్ క్వాడ్రిలేటర్లలో భాగం కాని నగరం ఏది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, హైదరాబాద్. 10th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక పత్తి పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదో అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, గుంటూరు. 11th క్వశ్చన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే పిల్ని ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు అన్నారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, PN భగవతి. 12th క్వశ్చన్, 1971లో లోకాయుక్తను స్థాపించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మహారాష్ట్ర. 13th క్వశ్చన్, 1999లో ప్రాథమిక విధులను అధ్యయనం చేయడానికి ఏ కమిషన్ ఆర్ కమిటీ నియమించబడింది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వర్మ కమిటీ. 14th క్వశ్చన్, ఒక దేశ ఆర్థిక వృద్ధిని కొలవడానికి ఉత్తమ కొలమానం ఏది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, స్థూల జాతీయోత్పత్తి. 15th క్వశ్చన్, భారతదేశంలో ఉదారవాద పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1991 అన్నమాట. యాక్చువల్గా భారతదేశంలో ఈ ఉదారవాద పారిశ్రామిక విధానాన్నే భారతదేశ నూతన పారిశ్రామిక విధానం అని కూడా పిలుస్తారనమాట. 16th క్వశ్చన్,
వినియోగదారులు తమ పరికరాల నుండి హానికరమైన సాఫ్ట్వేర్ మరియు బోట్నెట్లను గుర్తించి తొలగించడానికి సహాయపడే భారత ప్రభుత్వ చొరవ ఏది అని చెప్పేసి అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సైబర్ స్వచ్ఛత కేంద్రం అన్నమాట. 17th క్వశ్చన్. భారతదేశంలో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY ఏమి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆర్థికంగా బలహీనంగా ఉన్న జనాభాకు ఆరోగ్య బీమా కవరేజ్ అందించడం అన్నమాట. 18th క్వశ్చన్. ఏ భారతీయ నగరాన్ని అంతరిక్ష నగరం అని పిలుస్తారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బెంగళూరు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సార్వత్రిక రోగనిరోధక కార్యక్రమం UIP. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు 150 కిలోమీటర్లు 3 గంటల్లో ప్రయాణించినది. అది మరో 750 కిలోమీటర్లు అదే వేగంతో ప్రయాణించుటకు పట్టే సమయం ఎంత అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 15 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. RBI ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు అంటే ఏ అమ్మకాలు మరియు కొనుగోళ్ళు అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రభుత్వ సెక్యూరిటీలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో రూపాయి మారక విలువ తగ్గింపును మొదటిసారిగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1949. నెక్స్ట్ క్వశ్చన్. ద్రవ్యోల్బణ కాలంలో ధరలు ఎలా ఉన్నాయి అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్. పన్నుల వ్యవస్థలలో సంస్కరణ కోసం ఏర్పాటైన కమిటీ ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చెల్లయ్య కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగపు ఏ భాగంలో GSTని చూడవచ్చు అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆర్టికల్ 366 యొక్క 12A. నెక్స్ట్ క్వశ్చన్. తెనుగు తల్లి అనే పదాన్ని మొదటిసారిగా తెలుగు జాతీయవాద రచనల్లో ఉపయోగించిన జాతీయ కవి ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ క్వశ్చన్. 1917 డిసెంబర్ 17న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ 21 మంది ప్రతినిధుల బృందం మాంటేగ్ను కలిసింది. ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 న్యాపతి సుబ్బారావు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ఎప్పుడు ప్రాణాలు కోల్పోయారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డిసెంబర్ 15 1952. నెక్స్ట్ క్వశ్చన్. విశాలాంధ్ర మహాసభకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈ సభ తొలి సమావేశం 1950లో వరంగల్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ఈ క్రింది వాటిలో కారణం కానిది ఏది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముల్కీ నిబంధనలు వర్తించవని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది అన్ని రాష్ట్రాలలో వ్యవసాయ భూమి శాతం చాలా ఎక్కువగా ఉంది, ఒక్క రాష్ట్రంలో తప్ప. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రైల్వేలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో WCCB ఈ క్రింది సంవత్సరాలలో స్థాపించబడింది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 2007. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ ఖడ్గమృగాల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనం ఏది అన్నాడు.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాజీరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ డాక్యుమెంట్లను నిల్వ చేయడానికి మరియు పంచుకోవడానికి సురక్షితమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్ను అందించే భారతదేశం ప్రభుత్వ నేతృత్వంలోని చొరవ ఏది అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 డిజిలాకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది శ్రేణుల్లో తరువాత పదం కనుక్కోండి అన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎంపీఓ క్యూఆర్. 37th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ 4. 1 మరియు 2 కూడా అసత్యం అని చెప్పేసి. 38th క్వశ్చన్, ఒక పనిని 12 మంది పురుషులు 16 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 8 మంది పురుషులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 24 days. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తండ్రి వయస్సు అతని కుమారుని వయస్సుకు రెట్టింపు. 8 సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి 8:3 అయినా ప్రస్తుతం తండ్రి మరియు కుమారుల వయస్సులు వరుసగా ఎంత? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 40 సంవత్సరాలు. అండ్ 40th క్వశ్చన్, ఒక వర్తకుడు ఒక నోటు పుస్తకాన్ని 39 రూపాయలకు అమ్మడం ద్వారా దాన్ని కొన్న వెలకు సమానమైన లాభ శాతాన్ని పొందుతున్నాడు. అయితే ఆ నోట్ పుస్తకం కొన్న వెల? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 30 రూపీస్. 2022లో ప్రయోగించబడిన మొదటి ప్రైవేట్ భారతీయ రాకెట్ పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విక్రమ్ ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత చైర్మన్ డిఆర్డిఓ ఆర్ రక్షణ శాఖ R&D కార్యదర్శి ఎవరు అన్నారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డాక్టర్ సమీర్ వి కామత్. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2015. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైబర్ భద్రతకు ఏ భారతీయ సంస్థ బాధ్యత వహిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 CRT ఇన్. నెక్స్ట్ క్వశ్చన్, పరిశోధన ప్రయోజనాల కోసం ఏ భారతీయ అణు రియాక్టర్ను ఉపయోగిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ధ్రువ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారు వస్తువులపై ప్రకటన వెలను కొన్న వెలకు 10% ఎక్కువ ముద్రించాడు, కానీ ఆ వస్తువులపై 20% తగ్గింపు ఇచ్చాడు. అయినా అతనికి వచ్చే నికర నష్ట శాతం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 12%. 47th క్వశ్చన్, ఆన్సర్ 2. 48th క్వశ్చన్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సంవత్సరానికి 5% రేటుతో ఒక ఊరి జనాభా 2003 సంవత్సరానికి 44,100కు పెరిగింది. అయినా 2001 సంవత్సరంలో ఆ ఊరి జనాభా ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 40,000. నెక్స్ట్ క్వశ్చన్, 5 పెన్నుల ఖరీదు 8 పెన్సిళ్ళ ఖరీదుకు సమానం. ఒక పెన్సిల్ ఖరీదు 5 రూపాయలు అయినా 7 పెన్నుల ఖరీదు ఎంత? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 56. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు కొత్త మాగ్నా కార్టా అని ఎవరు అన్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 MY పైలీ. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 1985. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు గురించి ఏ అధికరణం తెలుపుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అధికరణం 326. నెక్స్ట్ క్వశ్చన్, అతను లేదా ఆమె భారత పార్లమెంట్ సభ్యుడు కానప్పటికీ భారత పార్లమెంటులో అంతర్భాగం ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీసులను
సృష్టించే అధికారం ఎవరికి ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్యసభ. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ను ఏ సంవత్సరంలో చేశారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 2003. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఖాతా విదేశీ మారకద్రవ్య అంతర్గమన ప్రవాహాన్ని ఎక్కడ నమోదు చేస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 క్రెడిట్ వైపు. నెక్స్ట్ క్వశ్చన్. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియో పెట్టుబడిని ఏమని పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు. నెక్స్ట్ క్వశ్చన్. నీలి విప్లవం దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 చేపలు. ఎంఎస్ స్వామినాథన్ ఎలా ప్రాచుర్యం పొందారు? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 హరిత విప్లవ పితామహుడిగా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద ఈ వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ముంబై. వ్యర్థ పదార్థాల నిర్వహణలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అనే భావన వీటిని ప్రోత్సహిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 పదార్థాలను తిరిగి ఉపయోగించడం మరియు రీసైక్లింగ్ చేయడం ద్వారా వ్యర్థాలను తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి వ్యర్థాల నుండి శక్తి ప్లాంట్ ఏ నగరంలో స్థాపించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ IPM విధానం ఈ క్రింది వాటిలో వేటిపై దృష్టి పెడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 తెగులు నియంత్రణ కోసం జీవ సాంస్కృతిక మరియు యాంత్రిక పద్ధతుల కలయిక. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ SDG సూచిక 2023 ప్రకారం SDG అమలులో ఏ రాష్ట్రం అత్యధిక స్థానంలో ఉంది? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. అన్నమయ్య జిల్లా పూర్వపు మరియు జిల్లాల భాగాల నుండి ఏర్పడింది అంటే ఏ జిల్లాల భాగాల నుండి అన్నమయ్య జిల్లా ఏర్పడింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 వైఎస్ఆర్ కడప అండ్ చిత్తూరు. నెక్స్ట్ క్వశ్చన్. ఎర్రచందనం యొక్క శాస్త్రీయ నామం ఏంటి? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 టీరోకార్పస్ శాంటాలినం. నెక్స్ట్ క్వశ్చన్. విశాఖ రేవును సముద్ర అలలు మరియు తుఫానుల తాకిడి నుంచి పరిరక్షిస్తున్న భూస్వరూపం ఏది? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 డాల్ఫిన్స్ నోస్. నెక్స్ట్. శ్రీకాళహస్తి గుడి ఏ నది ఒడ్డున కలదు అన్నాడు? ఆప్షన్ 4 స్వర్ణముఖి. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అని శ్రీశ్రీ గురించి అన్నది ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఘన వ్యర్థాలను పారవేసేందుకు వినియోగించే అత్యంత సాధారణ పద్ధతి ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ల్యాండ్ ఫిల్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్. శానిటరీ ల్యాండ్ఫిల్ ఓపెన్ డంప్ కన్నా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే? ఆన్సర్ వచ్చేసి 2 భూగర్భ జలాల కాలుష్యాన్ని నివారించడానికి ఇది లైనర్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 మునుపటి ఏ నియమాలను భర్తీ చేస్తుంది? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 మున్సిపల్ ఘన వ్యర్థాల నియమాలు 2000. నెక్స్ట్ క్వశ్చన్. విస్తృతపరిచిన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ EPR తయారీదారులను వేటికి బాధ్యతలను చేస్తుంది? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఉపయోగం తర్వాత వారి ఉత్పత్తులను సేకరించడం మరియు రీసైక్లింగ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్. స్వచ్ఛ భారత్ మిషన్ SBM ఈ క్రింది సంవత్సరాలలో ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 2014. ఇప్పటి వరకు మనం పార్ట్ A
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆన్సర్లు చూసాం. మీకు పార్ట్ బి కావలిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.